వాళ్ళ మమ్మీ క్యారెక్టర్ రాధిక ఉందిగా, ఆమె క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. వన్ అండ్ ఓన్లీ ది సూర్య, ది వన్. సినిమా చాలా బాగుంది బ్రో. ఈ సినిమా ఫ్యామిలీ పరంగా చూడొచ్చు. నేను ఒకటే చెప్తున్నాను, ఈ సినిమాలో ఒకటి చెప్పారు ఏంటి, రిలేషన్షిప్ నిలబడాలంటే అమ్మాయిలది ఇంపార్టెంట్. అమ్మాయిలు జెన్జీ జనరేషన్ చెప్తున్నాను, మా అబ్బాయిలు చాలా ఇబ్బంది పడుతున్నారు. మీరు రిలేషన్షిప్లో మీరు చివరి వరకు ఉండండి, మీకు ఏం కావాలంటే అది ఇస్తారు, ప్రేమగా చూసుకుంటారు. మాకున్న స్ట్రెస్ వల్ల జుట్టు ఊడిపోతుంది, హార్ట్ అటాక్లు వస్తున్నాయి, షుగర్లు వస్తున్నాయి, బీపీలు వస్తున్నాయి. మీరు కూడా ఇంకో టెన్షన్ అయితే మాకు మిగిలేదు ఏం లేదు. ఈ సినిమా బంధం గురించి చెప్పాడు, మనిషికి అహంకారం పనికి రాకూడదు, అందరూ డౌన్ టు ఎర్త్ ఉండాలని చెప్పాడు. ఒక ఫ్యామిలీ ఫుల్ ఎమోషన్. నేను ఒకటే చెప్తున్నాను, నేను చేయగలను అనుకోవడం అదేంటి నమ్మకం, నేను మాత్రమే చేయగలను అనుకున్న అహంకారం, మనిషికి అహంకారం ఉండకూడదు. ఈ సినిమాలో ఒకటే చెప్పాడు, రిలేషన్షిప్ నిలబడాలంటే అమ్మాయిలదే పాత్ర. జెన్జీ జనరేషన్ మా అబ్బాయిలు కాపాడండి. ఇప్పటికే భారతీయ జనాభా తగ్గిపోతుంది, మీరు మా అబ్బాయిలు వదిలేస్తే జనాభా కూడా ఇంకా తగ్గిపోతుంది. ఈ సినిమా చూసి అందరూ ప్రేమించండి, నిలబడండి జీవితాంతం. ఒకే అబ్బాయిని ప్రేమించండి. మా అబ్బాయిలు బాధపడుతున్నారు, ఒకే అబ్బాయిని ప్రేమించండి, జీవితాంతం ఆ అబ్బాయితో ఉండండి. మీకు కష్టపడతాడు, మాకు షుగర్లో బీపీలో రాకుండా ఉంటాయి. జై సినిమాలు మంచి సినిమాలు. ఈ రీసెంట్ టైమ్స్లో మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ. ఎవరైనా మిస్ అయ్యి ఉంటే మాత్రం